ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి మద్దతు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్స్ ఫేవర్ పట్టుకుంది. ముఖ్యంగా టఫ్ ఫైట్ ఉన్న చోట్ల అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు ఈసారి తాము మద్దతు తెలిపిన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఉద్యోగుల్లో సైతం ఉత్కంఠత నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న బహిర్గతం కానుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులు విజయం తమదే అనే ధీమాతో ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ భయపెడుతున్నాయి. గెలుపు ఓటముల్లో ఇవే కీలకంగా మారనున్నాయని భావిస్తున్నారు. గతంలో కంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇవి అధికంగా పోలయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే అధికంగా పడ్డాయని కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతల గుండెల్లో దడపుడుతోందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 చోట్ల భారీ మెజార్టీతో గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరో 4 సీట్లలో టైట్ ఫైట్ ఉందని భావిస్తోంది. అక్కడ పోస్టల్ బ్యాలెట్ తో బయటపడతామని చెబుతోంది. మరోవైపు ఈ ఓట్ల కోసం వైసీపీ 3,000 రూపాయల చొప్పున ఇచ్చినట్టు సమాచారం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తీసుకున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు గంపగొత్తగా ఓట్లు వేసినట్లు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాండిడేట్స్ కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయని వివరాలు సేకరించి లెక్కలు బేరీజు వేసుకుంటున్నారు. ఎక్కడో తేడా కొట్టిందని కలవరపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లే తమ కొంప ముంచే అవకాశం లేకపోలేదని కొందరు వైసీపీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ టెన్షన్ నెలకొంది. ఫ్యాన్ పార్టీ పాలనలో పడిన కష్టాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతమంది గెలుస్తారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమ ఓట్లతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని ఉద్యోగ సంఘాల నేతలు సైతం పందాలు కాస్తున్నారట. వైసీపీ అభ్యర్థుల తరపున బెట్టింగ్ కట్టేందుకు ముందుకు రావటం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల్లో మరింత టెన్షన్ పెరుగుతోంది. మొత్తం మీద ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయనే చర్చ సాగుతోంది. వైసీపీ కంచుకోట బద్దలవటం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.